అలా జరగడానికి వీల్లేదు. ఆ మూగవాడి కోసం ఇంతమందిని అన్యాయం చేసిపోవడానికి వీల్లేదు. సుధాకర్ గారు, ఈ పరిస్థితిలో గోపి పక్కనే ఉండడం ఎంతైనా అవసరం. నీ అవసరం నాటక సమాజానికి ఉంది, నిన్ను నమ్ముకున్న మాకు ఉంది. రాధ, ఆ మూగవాడి సేవకు అవసరమైతే డబ్బిచ్చి మనిషిని పెట్టు. ఆ పని మీరే చేయండి. డబ్బిచ్చి మరో కొత్త నటిని పిలిపించుకోండి. రాధ, ఇంతకాలం నీ కోసం, నీ ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేశాను. కానీ ఆఖరికి నిన్నే త్యాగం చేయలేదు. నువ్వు సర్వనాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోలేదు. ఆ మాట నా పట్ల సానుభూతితో అంటే ధన్యవాదాలు. అంటే నీ పట్టు విడవు అన్నమాట. ఇది కేవలం పట్టుదలే అయితే ఎప్పుడో విడిచిపెట్టేదాన్ని. ఏమైనా సరే నువ్వు ఈ సంస్థని విడిచిపెట్టడానికి వీల్లేదు. గోపి కోసం నా సర్వస్వాన్ని, అవసరమైతే నా ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ రాధ, నువ్వు ఈ నాటక సమాజాన్ని వదిలిపెట్టలేదు. అగ్రిమెంట్ ఉంది, దాని మీద నీ సంతకం ఉంది. అది సిరాతో రాసుకున్న ఒప్పందం. ఇది మనసుతో పెనవేసుకున్న అనుబంధం. అయినా అవన్నీ నాన్నగారు చూసుకుంటారు. వస్తాను. నమస్తే. రావు, వెళ్ళి దశరథరావుని పిలుచురా, అర్జెంట్. రాధా, నీ విన్నదంతా నిజమేనా? దేని గురించి నాన్న? నీ గురించి, నాటక కంపెనీ గురించి. నన్ను అడగకుండానే అర్థం చేసుకుంటారనుకున్నాను నాన్న. రాధా, అభిమానానికి, సేవలు చేయడానికి ఒక హద్దు ఉంది. ఆ మాటే సుధాకర్ గారితో చెప్పాను. ఇన్నాళ్ళు కళను అభిమానించాను, నాటక రంగానికి సేవ చేశాను. ఈనాడు నేను నమ్మిన వ్యక్తికి, నన్ను నమ్ముకున్న వ్యక్తికి సేవ చేసుకుంటున్నాను. తప్ప? కవిత్వం చెప్పడం తేలికేనమ్మా, కానీ దాంతో కడుపు నిండదు. ఇప్పటికి నిండింది చాలు. చూడమ్మా, కలవాళ్ళు కాలక్షేపం కోసం నోరు లేని జంతువుల్ని పోషిస్తారు. అలాగే నీకంత అభిమానమే ఉంటే ఈ నోరు లేని మనిషికి కాస్త తిండి పెట్టు, పోషించు. అంతేగాని నీ బ్రతుకు. గోపి, గోపి, నాన్నేం మాట్లాడుతున్నాడో నాన్నకే తెలీదు. ఉద్రేకం లేదు, మాడుతూలేడు అంతే. అవును గోపి, నాన్న అలాంటి వాడు కాదు. గోపి, ఇవన్నీ మనసులో పెట్టుకో గోపి. గోపి, నాన్నను క్షమించు గోపి. గోపి, నా ముఖం చూసి నాన్నను క్షమించు గోపి. నాన్న వచ్చి క్షమాపణ చెప్పు. ఏమిటి, కన్న తండ్రిని నన్ను క్షమాపణ చెప్పమంటావా? కాదు, తప్పు చేసిన మనిషిని తల వంచుకోమంటున్నాను. తండ్రే కాదు, దేవుడైనా సరే నా భర్తను అవమానించే హక్కు ఎవరికీ లేదు. భర్త? ఎప్పటి నుంచి? నేను హృదయాన్ని ఆయనకు అర్పించినప్పటి నుంచి, నువ్వు మనసారా మమ్మల్ని ఆశీర్వదించినప్పటి నుంచి. నాన్న, పెళ్లికి సంఘం పెట్టిన గుర్తు మంగళసూత్రం, స్త్రీ పెట్టుకున్న గుర్తు మనస్సు. ఏ నాన్న, నువ్వు నీ నోటితో ఈ పెళ్లికి ఒప్పుకున్నావా లేదా? ఆ రోజులు వేరు, ఆ పరిస్థితులు వేరు. ఎందుకని? ఆయనకు మాట పోయిందనేగా. నలుగురు ముందు నా మెళ్ళలో తాడి కట్టిన తర్వాత ఈ ప్రమాదం జరుగుంటే ఈ మాట అనగలిగి ఉండేవాడివా నాన్న? రాధా, అది తప్పని పరిస్థితుల్లో రాజీ పడటం, ఇది తెలిసి తెలిసి విషయం తీసుకోవటం. ఆ విషయం నీ ఆలోచనలో ఉంది నాన్న. మా ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఈ ప్రమాదం నాకే జరుగుంటే ఆయన నన్ను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకుంటే నువ్వు హర్షించేవాడివా నాన్న? కన్న తండ్రిగా నీ మనస్సు ఎంత తప్పించిపోయేది. ఆయన ఒక తల్లి కన్నబెట్టి, ఆయన్ని కన్న తల్లి కూడా ఏ లోకాల్లోనూ ఉండి తన బిడ్డకు అన్యాయం జరగకూడదని 1000 దేవుళ్లకు మొక్కుకుంటూ ఉంటుంది. ఒక్కరైనా ఈ కష్టంలో ఆయన ఆదుకోరా అని ఆతృత పడుతూ ఉంటుంది. ఏ నాన్న, కాదంటావా? సమాధానం చెప్పు. మన సంతోషమే కోరుకుంటే అది ప్రేమ అనిపించుకోదు, పశుత్వం అనిపించుకుంటుంది. ఇది వరకటి కంటే ఇవాళ నా అవసరం ఆయనకి ఎంతైనా ఉంది.
నోరు విప్పి మనసులోని బాధ చెప్పుకోలేదు. ఇది కావాలని అడగలేడు. ఆడది కేవలం భర్త హృదయంలో రాణిగానే కాదు, అవసరమైనప్పుడు తల్లి కావాలి, దాసి కావాలి. నా అన్న వాళ్ళ అండ నోసుకొని ఆ దురదృష్టవంతుడిని విడిచిపెట్టమంటున్నావే నాన్న. కన్న తండ్రి వయ్యుండి ఇదేనా నాకు నువ్వు చెప్పవలసిన మాట? మాట్లాడవే నాన్న, మాట్లాడవే. అమ్మా, ఇంతకాలం నిన్ను నా కన్న కూతురుగా, లోకానుభవం లేని ఒక అమాయకురాలిగా నేను చూశాను. కానీ ఇవాళ నీలో పరిపూర్ణమైన ఒక స్త్రీమూర్తిని చూస్తున్నానమ్మా. నన్ను క్షమించు తల్లి, క్షమించు. అవునమ్మా, నువ్వు మామూలు మనిషివి కాదమ్మా. నన్ను మళ్ళీ మనిషిని చేసిన ధర్మదేవత. కళ్ళు తెరిపించావమ్మా. సుధాకర్ గారు నన్ను బెదిరించారు, భయపెట్టారు. మన బ్రతుకుల్ని నాశనం చేస్తానని చిందులు తొక్కాడు. పేదరికంలో తలమునకైన వాడిని గతాన్ని తలుచుకుని వణికిపోయాను. నీకు అదే గతి పట్టకూడదని ఆరాటపడ్డాను. అందుకే నా కర్తవ్యాన్ని కూడా మర్చిపోయానమ్మా. అమ్మా, ఇక నేను ఎవరికి భయపడినమ్మా. అధికారానికి, పేదరికానికి, దేనికి భయపడినమ్మా. కాలి కింద నలిగి చీమలకి రెక్కలొచ్చాయన్నమాట. మీ స్థానాన్ని మర్చిపోయి నన్నే ఎదురుస్తున్నాను. ఎదిరించడం కాదు సుధాకర్ గారు, అర్థిస్తున్నాను. మీరు పెద్దవారు, మాకు అన్నం పెట్టి పోషించినవారు. నాకు ఒక్కగానొక్క బిడ్డ. ఆమె జీవితంలో సుఖ సంతోషాలు ప్రసాదించమని చేతులెత్తి వేడుకుంటున్నాను. ఇవి నేను మనస్ఫూర్తిగా చెబుతున్న మాటలు, నన్ను అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాల్సింది అన్నం తినే మనుషుల్ని, నీలాంటి వాళ్ళని కాదు. సుధాకర్ గారు, అరవకు. అదేనా నీ ఆఖరి మాట? అవును, సరే. నన్ను దాటి ఎలా పోతారో నేను చూస్తాను. ఈవేళ మీరు పరువుగా బ్రతుకుతున్నారంటే అది నేను పెట్టిన భిక్ష. మీరుంటున్న బంగళా, కారు, ఆఖరికి మీరు కట్టుకున్న బట్టలు అవన్నీ కూడా నేను ఇచ్చినవి. ఇచ్చిన వాళ్ళకి తీసుకోవటం ఎలాగో బాగా తెలుసు. గుర్తుంచు, నేను కావాలనుకుంటే నిన్ను జైలుకి పంపగలను. ఆ దౌర్భాగ్యురాన్ని నాశనం చేయగలను. మీ ఇద్దరిని రోడ్డు మీద ముచ్చెట్టుకుని చేయగలను. ఇంతకాలం నువ్వు ఒక పెద్ద మనిషిని నమ్మి మోసపోయాను. అంతేగాని నీలో ఇంత నీకెత్త ఉందనుకోలేదు. కళను పోషిస్తున్నావు అనుకున్నాను కానీ కళ పేరుతో వ్యాపారం చేస్తున్నావు అనుకోలేదు. సుధాకర్, నీకిదే చెప్తున్నాను. డబ్బిచ్చి కొనుక్కునే నీకెత్తం నీకున్నా అమ్ముడు పోయి అల్పత్వం మాత్రం మాకు లేదు. అవసరం అంతేకన్నా లేదు. నువ్వు ఇచ్చిన ఈ బట్టలు, కారు, బంగాళా వేసుకున్నందుకే బాధపడుతున్నాను. సిగ్గుపడి చస్తున్నాను. ఏం కూర్చోవడా? నేను ఏం చేస్తాను చూడు. ఏం చేస్తావా? నన్ను జైలుకి పంపిస్తావు లేదా నా ప్రాణం తీస్తావు, అంతేగా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నా బుందులో ప్రాణం ఉండగా నా బిడ్డకి ఇష్టం లేని పని చేయను. దాన్ని నీకు బానిసగా పెట్టు. అంతేకాదు, మరొక్క మాట, నీ ఐశ్వర్యం అంతా నీకే వదిలి మా దారి మేము వెళ్ళిపోతాం. అదంతా నీ నెత్తిన కట్టుకుని గంగాలో దూకు. దావూద్, దౌర్భాగ్యుడు తన డబ్బు హోదా చూపించి మనుషులే కొడాలని చూస్తారా? వీడి డబ్బు ఎంత, వీడెంత? బాబు, నువ్వేం బాధపడకు. ఇలాంటి వాడితో తెగదింపులు చేసుకోవడం మంచిది. డబ్బు లేకపోతే గంజి తాగి బ్రతుకుతాం కానీ ప్రాణాలేం పోవు కదా. ఏమిటి, ఏం జరిగింది? సుధాకర్ గారు చూడండి, గోపి నాన్నని చంపేశాడండి. చూడండి. గోపి, నాన్న నీకే అన్యాయం చేశాడు. ఎందుకు చేశావు ఈ ఘోరం? ఎందుకు
ఎందుకు చేశావు గోపి పని? నిండు ప్రాణానికి ఇస్తావా? అయ్యగారిని చంపుతావా? అమ్మో ఎంత ఘోరం! ఎంత బ్యాగ్ మేక్స్ యూ ప్రాణం తీస్తాను. చేతులు కారకట్టి ఆగండి, అతన్నేమి చేయకండి. గోపి, నా మాట నమ్మి నాన్న మనసు మార్చుకున్నాడే. నీ కోసం పేదరికాన్ని వరించడానికి కూడా సిద్ధపడ్డావే. అటువంటి నాన్నను చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? నువ్వెందుకు ఇలా రాక్షసుల్లా మారిపోయావు? చంపు, నన్ను కూడా చంపేది కసి తెచ్చుకో. నాన్నను చంపేసావుగా, నన్ను చంపేది. రాధా, వీడితో మాట్లాడినా ఒకటే, గోడతో మాట్లాడినా ఒకటే. వీడిని ఏం చేసినా పాపం లేదు. ఇలాంటి రాక్షసుల్ని ఉరి తీయించాలి. ఇప్పుడే పోలీసులు ఫోన్ చేస్తాను. హలో పోలీస్ స్టేషన్, నేను సుధాకర్ని మాట్లాడుతున్నాను. సుధాకర్ గారు, నా మాట వినండి. నీకు తెలియదు రాధా, హత్య చేసిన వాడిని ఊరికి వదిలితే. హలో 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 రాధా, అతన్ని నా అంతటి నేను ఊరికమ్మ ఎక్కించలేను సుధాకర్ గారు. అది నా చేత కాదు. రాధా, నీ తెలివి తక్కువతనమే వాడిని ఇంతవరకు తీసుకొచ్చా. ఇంకా ఈ పిచ్చి పనికిరాదు. వాడు హంతకుడు. హత్య చేసిన వాడు శిక్ష అనుభవించాలి. సుధాకర్ గారు, అతను హంతకుడు కాదండి. అతనికి మతి చెల్లించింది. లేకపోతే చేతిలో ఇంత ఘోరాన్ని చేయలేడు. ఏమైనా సరే వాడు శిక్ష అనుభవించవలసిందే తప్ప. సుధాకర్ గారు, మీ కాళ్ళు పెట్టుకుంటాను. అతన్ని విడిచిపెట్టండి. నా చేతే ఈ పాపాన్ని చేయించకండి. నేను అతన్ని మనసారా ప్రేమించాను సుధాకర్ గారు. ప్రేమకు ప్రతిఫలం ప్రాణం తీయడం కాదు, ప్రాణం పోయడం. సుధాకర్ గారు, ప్లీజ్ ప్లీజ్. గోపి, నన్నేం చేయమంటావు? నువ్వు నాకు తీరని ద్రోహం చేసినా నీ మీద ప్రేమ నన్ను కట్టిపడేసింది. ఇంత ఘోరం జరిగాక ఇక నిన్ను చూడలేను. జరిగిన అనర్థాన్ని తలుచుకుంటూ బ్రతకను లేను.